హాయ్ ఫ్రెండ్స్. ఏంటి చాలా రోజుల తర్వాత నా వాయిస్ ఇనిపిస్తుంది అనుకుంటున్నారా? అనుకోకుండా మా పెదనాన్న చనిపోయారు. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు మేము ఇలా అవుతుందని. ఇలాంటి ఒక రోజు వస్తుందని కూడా అస్సలు అనుకోలేదు. తను మాతో పాటు లేకపోయినా అస్సలు లేరనే ఫీలింగే రావటం లేదు నాకైతే. అందరు రిలేటివ్స్ ఇంటికొచ్చి ఎళ్తుంటే, మా ఇంట్లో ఏదో ఫంక్షన్ జరుగుతుంది అందుకే వచ్చి అందరు తినేసి వెళ్తున్నారనే ఉంది కానీ, మా పెదనాన్న కోసం అన్నట్టు అయితే లేదు. నాకు మాత్రం పేరుకే పెదనాన్న కానీ, నేనే ఒక్క రోజు కూడా నేను తనని పెదనాన్న అనే పేరుతోనే పిలవలేదు. నేనెప్పుడు డాడీ అనే పిలిచేదాన్ని. ఎందుకంటే 3 ఇయర్స్ నేను మా పెదనాన్నతోనే ఉన్నాను. చిన్నప్పుడు వాళ్ళ దగ్గరే ఉండా నేను. సో, మన ప్రాసెస్ ప్రకారం 11 డేస్ చేస్తాం కదా ఫంక్షను. సో, ఫంక్షన్ అంతా చాలా గ్రాండ్‌గా చేశాము. కానీ మేము అనుకున్న దానికంటే తక్కువ మెంబర్స్ వచ్చారు. సో, ఫుడ్ అయితే చాలా మిగిలిపోయింది. ఏం చేయాలో తెలియక ఆలోచిస్తుంటే మేము సెర్చ్ చేసామనమాట. దగ్గరలో ఏదైనా అనాథ శరణాలయం ఉంటే దానికి డొనేట్ చేద్దామని. సో, సెర్చ్ చేస్తుంటే మా ఇంటికి దగ్గరలోనే సాధన ఫౌండేషన్ అనే ఒక అనాథ శరణాలయం కనిపించింది. సో, దాంట్లో ఇవ్వాలి అనుకున్నాము. ఫుడ్ అంతా ప్యాక్ చేసైతే తీసుకొనెళ్ళాము. అక్కడ చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ ఉన్నారు. వాళ్ళకి ఫుడ్ సర్వీస్ మ చేస్తున్నప్పుడు మాత్రం చాలా హ్యాపీ అనిపిచ్చింది. అందరూ ఫిజికల్లీ డిస్టర్బ్స్ అనమాట. కొంతమంది చాలా యాక్టివ్‌గా ఉన్నారు. సో, వాళ్ళ ఫేస్‌లో ఆ హ్యాపీనెస్ ఒక అమ్మాయయితే చాలా యాక్టివ్ ఉంది. తను తినే ముందు ప్రేయర్ చేసింది. అందరూ తనతో పాటు ప్రేయర్ చేస్తున్నారనమాట. సో, వాళ్ళ మెయింటెనెన్స్ కూడా చాలా నీట్‌గా ఉంది. అండ్ మీరు కూడా ఇలా ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు గానీ, ఏదైనా ఎక్కువ ఫుడ్ మిగిలిపోతే గానీ, అస్సలు వేస్ట్ చేయకండి. ఇలాంటి ఒక అనాథ ఆశ్రమంకి కానీ, నార్మల్‌గా రోడ్స్ పైన కూర్చుంటారు గదా! వాళ్ళకి కానీ, ఇలా ఇవ్వడానికే మీరు ట్రై చేయండి. అస్సలు వేస్ట్ చేయకండి. సో, మేమైతే మా పెదనాన్న పేరు మీద వాళ్ళకి డొనేట్ చేశాము. సో, ఇలా జరిగిందనమాట.